యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉపవాసాలు ఉంటున్నాము. ప్రభుకు సన్నిహితం అవడానికి ఇదొక సీజన్ అయ్యి ఉంది. ఈ సీజన్లో ఎక్కువగా ఉపవాసం ఉండి ఎక్కువగా ప్రార్థన చేసి ఎక్కువగా ఆయన సన్నిధిలో గడపడం వల్ల మనకెంతగానో క్షేమకరం ప్రియులారా. ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనిపెడదాం, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరిస్తాం. అందుకంటాడు, నీ మోకాలు ఎంతగా అరుగుతాయో ప్రభు యొక్క ఆత్మ నీ మీద అంత బలంగా ఉంటుంది అట. మోకాలు అరిగిపోవాలి, ప్రభు సన్నిధిలో కోశాడా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక యేసే ప్రభు అని ఒప్పుకోవాలి. మన దేవుడు అంత గొప్పవాడై ఉన్నాడు ప్రియులారా. ఈరోజు ఆయన వంటి వారు ఎవరు లేరు. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. అందుకే దావీదు అంటాడు, ప్రభా నీ వెలుగు సత్యము బయలుదేరుచున్నాయి కనుక నాకు అవి మార్గాన్ని చూపెడతాయి, నా త్రోవను కలుగు చేస్తాయి. ఈరోజు ఆయన వెలుగు లేకపోతే ఈ లోకమైన అంధకారంలో మనం నడవలేం ప్రియులరా. సత్యమైన వాక్యం మన హృదయంలో లేకపోతే ఈ చీకటి అనే అంధకారం, ఈ లోకంలో ఎక్కడ చూసినా అసూయ, ఎక్కడ చూసినా అహంకారం, ఎక్కడ చూసినా స్వలాభాల కోసమే మనుషులు తప్ప ప్రేమను రాగాలు చచ్చిపోయాయి. ఇలాంటి భయంకరమైన లోకంలో నువ్వు నేను ప్రయాణం చేయాలంటే ప్రభు వాక్యము, ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన ఆత్మ నడిపింపు చాలా అవసరమై ఉంది. దావీదు రాసిన కీర్తనలో 43వ కీర్తన 3వ వచనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము, అవి నాకు త్రోవ చూపును. చూడండి, నీ వెలుగును సత్యమును బయలుదేరు చేయము, అవి నాకు త్రోవ చూపెడతాయట. ఈరోజు వెలుగు సత్యము. సత్యం అనగా వాక్యం అనే దేవుడు, వెలుగు అనగా వాక్యమే. అందుకనే దావీదు అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తాడు, అవి త్రోవ చూపెడతాయట. ఈరోజు దావీదు అంటున్నాడు, అయ్యా నీ వెలుగుని సత్యమును బయలుదేరి నేను ప్రయాణం చేయకముందు నా ముందు వెళ్ళగలిగితే, అందుకంటాడు కదా, నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉందని. ఈరోజు నువ్వు ఎగ్జామ్కి బయలుదేరి వెళ్తున్నావా, ఉద్యోగంలోకి వెళ్తున్నావా, నీ వ్యాపారంలోకి వెళ్తున్నావా, నీ పంట పనుల్లోకి వెళ్తున్నావా, లేకపోతే నీ వ్యక్తిగత పనుల మీదకి వెళ్తున్నావా, ఉదయాన్నే లేవగానే మోకరించి అడుగు, అయ్యా ఈరోజు నువ్వే నాకు మార్గాలను సరళం చేయి. నువ్వు ఏ పని చేయాలనుకున్నా ఆయన మీద ఆధారపడి నడిపింపబడగలిగితే ఆయన నువ్వు వెళ్తున్న పనిలో నీకు విజయాన్ని చేకూర్చి మరలా క్షేమకరంగా నీ గృహానికి తీసుకొస్తాడయ్యా. ఈరోజు గుర్తుంచుకో, దేవుని వాక్యం అదే చెప్తున్నాడు. దావీదు అంటాడు, నీ సత్యమును నీ వెలుగును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి తప్ప ఇంకెవరు దారి చూపెట్టలేదు. ఈ లోకంలో మన ఆత్మీయ జీవితాన్ని ఆత్మీయమైన ప్రయాణం ముందుకు వెళ్ళాలి అంటే సత్యము, జీవము, మార్గమైన క్రీస్తు అవసరము. ఈరోజు గుర్తెరుగుదాం, గమనిద్దాం, ప్రభా నువ్వే మాకు త్రోవ, నువ్వే మా మార్గము, నువ్వే మమ్మల్ని నడిపించు అని అడగలిగితే దేవుడు తప్పనిసరిగా నిన్ను, నీ భర్తని, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ కుటుంబ వ్యవస్థని ఆయన దగ్గరుండి చేపట్టుకుని నడిపించడానికి సామర్థ్యం కలిగిన దేవుడై ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం ఈ ఉదయకాల సమయంలో. మా తండ్రి, మా ప్రభా, నీ వెలుగుని సత్యమును బయలుదేరజేయము. మాకు అవి అవసరమై ఉన్నాయి. ఈ లోకమనే అంధకారపు చీకటిలో మేము నడవాలి అంటే నువ్వు తప్ప మాకు ఇంకొక ఆధారం లేదయ్యా, నువ్వు తప్ప మాకు ఇంకొక ఆశ్రయం లేదయ్యా. ఈరోజు ప్రత్యేకంగా ఎగ్జామ్కి బయలుదేరుతున్న వాళ్ళకి కూడా నీ వెలుగుని సత్యమును, నీ యొక్క ఆదరణ, నీ దక్షిణాస్తం వాళ్ళకు కూడా తోడుగా ఉండను గాక. ఎగ్జామ్కి ఆన్ టైంలో వెళ్ళడానికి స్టూడెంట్స్ అందరినీ చేతిలో పెట్టుకుంటాం. ఎగ్జామ్స్ అంతా కూడా ప్రిపేర్ అయింది, వాళ్ళు అటెంప్ట్ చేయడానికి సహాయం దయచేయి. పూర్తిగా ముగించుకొని మరలా తిరిగి వచ్చేంతవరకు కుటుంబాల మీద, గృహాల మీద, కుటుంబ వ్యవస్థ మీద ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ దక్షిణాస్తంతో నడిపించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.